చూసి గుర్తుపెట్టుకోవాలి. మంది కాదు. అడిగి తీసుకో. నా పేరు వి శ్రీనివాసులు ఆచారి, నందికొట్కూరు. నేను ఆదివారం రోజు 10:25 నందికొట్కూరు సౌడమ్మ దేవుల ముందర ఏటీఎం కాడికి పోయినాను. అక్కడికి పోయి ఏటీఎం లేక అడుగుపెట్టిన బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకొని ఇద్దరు పిల్లలు అక్కడ ఏటీఎం మిషన్ మీద నిలబడినారు. బాబు ఈ మిషన్లో డబ్బులు వస్తున్నాయా అంటే, ఇది వచ్చేదే పెద్దయ్యా చూసుకున్నాను. నేను పోయి కార్డు పెట్టినాను. అట్ట కాదు పెద్దయ్య ఇట్లా అన్నారు. అంటే సరే పైన చెప్పన్నాను. ఇట్లా వంగి నేను ఏటీఎం కార్డు పోయినాను. బ్యాలెన్స్ ఎంత ఉంది చూడు పెద్దయ్య, 25,405 అని చెప్పినారు. అది మెసేజ్ వచ్చినట్టుని ఇట్లా మెసేజ్ చూసే లోపల ఆ యొక్క ఏటీఎం కార్డును పీకి ఆయన చేతిలో ఉండే కార్డుని దాంట్లో పెట్టినాడు. పెట్టి ఏమన్నా డ్రా చేస్తావా పెద్దయ్య అన్నాడు. అంటే ఒక 1000 చేయాలని ఆయన అంటే సర్లే అని కొట్టినాడు. పెద్దగా ఇంత రాదు అని మళ్ళీ ఆ కార్డు తీసుకొని వేరే మిషన్ కార్డు తీసుకుపోయినాడు. ఆడపోయి దాంట్లో పెట్టినాడు. పెట్టి వచ్చి ఇంకా ఇప్పుడు డబ్బులు వచ్చేసి కదా నేను వెళ్ళిపోతున్నా అని చూసాను. నేను అంతవరకు నేను ఆ పిల్లల్ని కూడా గమనించుకోలేను సరిగా. అని చూస్తే డబ్బులు రాలేదు. బాబు అని నేను డోర్ కార్డు పోయినాను. అంతలోపు కనిపించలేదు. మళ్ళీ ఇక్కడ ఏటీఎం కార్డు కోసం వస్తే లేదు. మళ్ళీ పక్కన అబ్బాయి నుండి బాబు దీంట్లో ఏమో డబ్బులు వస్తుందంటే ఆ పిల్లలు కూడా చూసినారు. పెద్దది పని చేసిందంటే నేను సెక్యూరిటీ కార్డు పోయినాను. ఈ కార్డు ఇంతసేపు పనిచేసింది, మళ్ళీ ఇప్పుడు పని చేయదు ఏమంటే నీ పేరు ఏమంటే నా పేరు వడ్ల శ్రీనివాసులాచార్య ఉంటుందంటే ఆ పిల్లలు ఇది నీ కార్డు కాదంటే అప్పుడు నేను ఎక్కడ దిక్కుదోలక ఆ సెక్యూరిటీని దాన్ని ఏం చేయాలన్నా చెయ్యి బాబు, ఏం బంద్ చేస్తారు కదా అట్లా అకౌంట్ బ్లాక్ చేస్తారు. అది చేస్తాను నేను. అది చేస్తున్నాగానే ఆయన టక 25,000 రూపాయలు డ్రా చేసినాడు. 10,000 వచ్చినట్టు అప్పటికప్పుడు నా దాంట్లో మెసేజ్ ఉంది. మళ్ళీ నేను స్టేషన్ కాడికి పోయే లోపల అంతనే అయిపోయినాయి అంట. ఇది జరిగిపోయి పోలీస్ స్టేషన్కి పోయినా, అక్కడ పోయి కంప్లైంట్ కూడా ఇచ్చినాను. అయితే ఆయన మేము చూస్తాంలే అన్నారు.